So, hi name, Gomdara Dame. I'm founder CEO at Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So, most of the students ask about, sir, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సో జార్జియాకు ఒక రకమైన రూల్స్, రష్యాకు ఒక రకమైన రూల్స్, కిర్గిస్తాను, కజకిస్తాను, లేకపోతే బెలారస్, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా. అసలు ఏదైనా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అది ఇంటర్నేషనల్ పారామీటర్స్ అవ్వచ్చు, లేదంటే ప్రజెంట్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అవ్వచ్చు. అసలు ఈ ఒక అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలన్నప్పుడు అసలు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి, అసలు ఎలాంటి పారామీటర్స్, ఎలాంటి స్టాండర్డ్స్ తీసుకోవాలని అడుగుతున్నారండి. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ దీంట్లో ఈ విషయాలను కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మన రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఒక 5 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనుకున్నప్పుడు ఈ 5 పాయింట్స్ 100% ఫాలో అవ్వాలి. ఇంకా తర్వాత ఏమన్నా సరే సెకండరీ. ఈ 5 పాయింట్స్ 100% ఫాలో అయితే మీరు సెక్యూరిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నప్పుడు మీకు 100% సెక్యూరిటీ ఉంటుంది. దాంతోపాటు సరే మీ డిగ్రీ కూడా సెక్యూరిటీగా ఉంటుంది. మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడం లేదా అటు నుంచి అటు వెళ్ళడానికైనా. సో కంపల్సరీగా వచ్చేసరికి అట్నుంచి అటు వెళ్ళడం అనేది అసలు డిగ్రీ నాట్ వ్యాలిడ్ అండి. అట్నుంచి అటు వెళ్ళడం, ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. సో సెకండ్ ఇయర్ నుంచి ఒక కంట్రీ, ఆ తర్వాత యూఎస్ఎం వెళ్ళి యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్నారు అనుకోండి, ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఎందుకంటే ఒకే కంట్రీలో మొత్తం టోటల్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం క్లియర్ చేయాలి. ఓకేనండి. సో కాబట్టి సగం ఒక కంట్రీ తర్వాత అసలు ఎంబీబీఎస్ ప్లస్ పీజీ ప్రోగ్రామ్ అనేది లేదు. ఎంబీబీఎస్ తర్వాత మీరు పీజీ చేసుకోండి. ఎంబీబీఎస్తో పాటు పీజీ చేయాలంటే దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఓకేనా, డిగ్రీ ఇండియాలో నాట్ వ్యాలిడ్. సో కాబట్టి ఎంబీబీఎస్ తర్వాత ఏదైనా ఎంబీబీఎస్తో పాటు చేయడానికి దట్ డిగ్రీ ఇస్ 100% ఇన్వాలిడ్. ఓకే, సో కాబట్టి ఎందుకంటే స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్, అది ఏ కంట్రీ అవ్వచ్చు. ఓకే, సో కాబట్టి అసలు ఎంబీబీఎస్ అసలు ఒక కంట్రీలో మనం అవుట్ ఆఫ్ వెళ్తున్నప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పక్క రష్యా సరిగా వేరే కంట్రీస్తో వార్ అంటున్నారు, తర్వాత రెసిషన్ అంటున్నారు, తర్వాత సరికి ఎన్ఎంసీ రూల్స్, రెగ్యులేషన్స్. అసలు ఏదో ఒక కంట్రీని అసలు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఇండియాలో చదవాలి లేదా అబ్రాడ్లో చదవాలి, అసలు ఏంటి, వాట్ ఇస్ ద పారామీటర్స్. ఒక 5 పారామీటర్స్ తీసుకున్నామంటే ఈ 5 పారామీటర్స్ ఏ కంట్రీలో సాటిస్ఫై అయితే ఆ కంట్రీలో 100% అడ్మిషన్ తీసుకోండి. అదర్వైజ్ ఈ 5 పారామీటర్స్ ఏది మనకు సాటిస్ఫై చేయకపోయినా, ఏ ఒక్క పాయింట్ సాటిస్ఫై చేయకపోయినా సరే కంపల్సరీగా ఒకసారి మీకైనా సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, లేదా ఎడ్యుకేషన్ మన సంబంధించి 6 years ఎడ్యుకేషన్ కైనా మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవ్వరు. సో కాబట్టి ఖచ్చితంగా అవసరం ఈ 5 పాయింట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వడానికి. సో కంపల్సరీ ఈ 5 పాయింట్స్ 100% క్రాస్ వెరిఫై చేసుకుని ఖచ్చితంగా 100% సాటిస్ఫై అయితేనే తర్వాత మీరు ఏ పాయింట్స్ తర్వాత సెకండరీ మ్యాటర్. ఎందుకంటే ఫస్ట్ 3 పాయింట్స్ వచ్చేసరికి మన సెక్యూరిటీ, నెక్స్ట్ 2 పాయింట్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సెక్యూరిటీ. సో మనకి సెక్యూరిటీ ఫస్ట్, ఇప్పుడు రైట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకి సెక్యూరిటీ, తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సెక్యూరిటీ. ఎడ్యుకేషన్ సంబంధించి మన 6 years కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ కాబట్టి. సో ఏంటి ఆ 5 పాయింట్స్ ఏంటి ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ దిస్ టాపిక్. సో రష్యాలో ఆల్మోస్ట్ ఆల్ టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్డ్ అండ్ ఫారెస్ట్ ఇస్ క్లోజ్డ్, కజాన్ ఫెడరల్ ఇస్ క్లోజ్డ్, కజాన్ స్టేట్ ఇస్ రైట్ అవైలబుల్, రష్యన్ నేషనల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ సమ్ 5-6 అడ్మిషన్స్ ఆర్ రైట్ అవైలబుల్, క్రీమీ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్డ్ అండ్ తర్వాత ఉలియానోస్కో అండ్ మరోడోవియా దిస్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్డ్. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 days ఉంటుందండి మ్యాక్సిమం ఎక్స్టెండ్ పాసిబుల్, 1 week or 10 days ఆల్మోస్ట్ అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ ఇన్ రష్యా. సో కాబట్టి రష్యా ఇస్ ద రైట్ నౌ మన చెప్పే 5 పాయింట్స్. ఒకటి నేను ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ, తర్వాత ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్, తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఎంబసీ ఉండాలి, తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్, తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్. ఈ 5 పాయింట్స్ ఫాలో అయ్యే ఒకే ఒక కంట్రీ రైట్ నౌ రష్యా ఇస్ ద ఓన్లీ. ఇంకో విషయం కూడా, రష్యా వార్ జరుగుతుంది కదండి. ఏంటి వార్ జరుగుతుంది, రష్యాలో వార్ జరగలేదండి, రష్యా వార్ చేస్తుంది. ఆల్రెడీ వచ్చేసరికి మీకు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ ఆల్మోస్ట్ 25% వచ్చేసరికి నేను ఆల్రెడీ ఈ రోజు రెఫరెండం అయితే 98%, 99% వచ్చేసరికి ఆల్రెడీ అంతా వాళ్ళు ఓకే అన్నారు. సో ఈ రోజు వచ్చేసరికి అదంతా క్లియర్ అయిపోతుంది. సో కాబట్టి ఇంకా వార్ అనేది రష్యాలో జరగట్లే, వారు రష్యా చేస్తుంది. సో కాబట్టి రష్యాలో ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు ఏం ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అన్ని డెవలప్డ్ కంట్రీస్. సో ఎందుకు చెప్తున్నాను ఒకసారి చూడండి, ఎందుకు మనకి సెక్యూరిటీ, రష్యాలో చదివితే సెక్యూరిటీ ఉంటుందా లేదా. ఈ 5 పారామీటర్స్ చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ రష్యాలో చదవాలా, లేదా జార్జియాలో చదవాలా, కిర్గిస్తానా, కజకిస్తానా, అర్మేనియా, అజర్బైజాన్, వాట్ ఎవర్ ద కంట్రీ చాయిసెస్ ఇవ్వస్. సో ఈ 5 పాయింట్స్ అసలు నేను ఎందుకు రష్యాని ప్రిఫర్ చేస్తాను అనేది మీకు అర్థమైపోతుంది. సో ఈ 5 పాయింట్స్ కాకుండా మీరు ఇంకా అడిషనల్ ఏ పాయింట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా వచ్చేసరికి నాకు వాట్సాప్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, లేదా కామెంట్ చేయండి. ఫర్దర్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. టుమారో సెషన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఎందుకు ఒక కంట్రీ మనం ఫస్ట్ వచ్చేసరికి చూస్ ద డెవలప్డ్ కంట్రీ. ఫస్ట్ ఒక కంట్రీ వచ్చేసరికి మనం ఎంబీబీఎస్ అబ్రాడ్ అన్నప్పుడు డెవలప్డ్ కంట్రీ చూస్ చేసుకోవాలి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇండియాకి ఫ్రెండ్ అంటే మంచి ఫ్రెండ్లీ నేషన్. మనకి ఇండియా ఫ్రెండ్లీ నేషన్ రష్యా ఉంది, తర్వాత ఇజ్రాయిల్ ఉంది, తర్వాత ఇరాన్ ఉంది, తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి అరబ్ ఎమిరేట్స్ అవి ఉన్నాయి కదా. సో అవి దుబాయ్ అవన్నీ. సో వాటికి సంబంధించి అవి. సో మనకు ఫస్ట్ వచ్చేసరికి రష్యా, తర్వాత వచ్చేసరికి ఇజ్రాయిల్. సో రిమైనింగ్ అన్నీ ఉన్నాయి, ఇరాన్ లేకపోతే ఇవన్నీ. సో ఓకే,
మనకి ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ, మన ఎంబీబీఎస్ వెళ్ళే కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ? తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్. ఎందుకు ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్? సో ఇండియన్ ఎంబసీ ఉండాలి. ఎందుకు మన ఇండియన్ ఎంబసీ ఉండాలి ఆ కంట్రీలో? తర్వాత గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్. ఎందుకు ఆ కంట్రీలో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్లో మాత్రం మన ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో మాత్రం చదవాలి. తర్వాత ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? సో ఈ 5 పాయింట్స్. మీకు ఇంకేమన్నా ఇంకా సెక్యూరిటీ థ్రెట్, సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారు కదా. నేను చెప్పాను ఫస్ట్ పాయింట్, ఎందుకు ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఒక ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఇండియన్ ఎంబసీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్ ఎంబసీ ఉన్న కంట్రీ మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ విత్ 100 to 200 ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసరికి ఎందుకు ఒక ఫస్ట్ పాయింట్ సార్, ఎందుకు ఒక ఈ 5 పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్స్ 100% సాటిస్ఫై చేయాలి. ఇవి సాటిస్ఫై చేయకపోతే ఫస్ట్ పాయింట్ ఫస్ట్ 5 పాయింట్స్ ఇది. ఫర్దర్ గా మీకు ఏమైనా ఉంటే చెప్పండి, ఐ విల్ యాడ్ ద నెక్స్ట్ వీడియో. ఓకే. సో అసలు మనం ఎందుకు కంట్రీ ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి? సో ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి సార్, ఫస్ట్ వచ్చేసరికి మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది 100% క్లియర్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో మనకు వచ్చేసరికి మనకు లంచాలు లేకపోతే బ్రైబింగ్ లేకపోతే ఇంకోటి వచ్చేసరికి ఏమి ఉండవు. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ క్లియర్ గా ఉంటాయి. దట్టు ఇంకో పాయింట్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ సెక్యూరిటీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మీరు ఏ డెవలప్డ్ కంట్రీ, మీరు రష్యా తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, యూకే తీసుకోండి, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఏ కంట్రీ తీసుకోండి, ఫస్ట్ మీకు అక్కడ సెక్యూరిటీ ఇస్ అ ప్రైమ్ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ ఇస్ అ ప్రైమ్ ప్రయారిటీ. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే మనకు ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సెక్యూరిటీ ఉంటేనే కదా కంట్రీ బాగా ఫైనాన్షియల్ వెల్దీ అయ్యేది. తర్వాత వచ్చేసరికి ఫైనాన్షియల్ వెల్దీ అయినప్పుడు ఎడ్యుకేషన్ పరంగా 100% ఫుల్ఫిల్ చేయాలి. అంటే 100% ఎడ్యుకేటెడ్ కంట్రీ ఉంటుంది. మీకు డెవలప్డ్ కంట్రీ అంటే ఫస్ట్ సెక్యూరిటీ, తర్వాత ఎడ్యుకేటెడ్ అంటే ఫుల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. 100% ఎడ్యుకేషన్ ఉంటుంది. అందుకని మీరు ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి. సో మీకు టాప్ రేంజ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి. దట్టు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మనకి సెక్యూరిటీ. మీకు చెప్పాను కదా, ఇప్పుడు రష్యాలో వార్ జరుగుతుంది, ఇంతకుముందు యుక్రెయిన్లో వార్ జరిగింది. యుక్రెయిన్ ఏమైంది? ఏమీ లేదు. రష్యా ఏమైంది? రష్యాకి ఏం అవ్వలేదు కదా. ఇప్పుడు 20% ఆక్యుపేషన్ చేసింది. సో అందుకు డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియానో లేకపోతే కిర్గిస్తానో, కజకిస్తానో, ఆర్మేనియా, అజర్బైజానో లేకపోతే ఇంకోటి తీసుకున్నారనుకోండి, చాయిస్ ఏంటి? యుక్రెయిన్ అంటే చిన్న చిన్న కంట్రీస్ ఇవన్నీ. జార్జియా తీసుకున్నా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఆర్మేనియా, వాట్ ఎవర్ కంట్రీస్ తీసుకున్నా, జార్జియాలో ఒక స్టేట్ అంత ఉంటాయి ఇవన్నీ. సారీ, యుక్రెయిన్లో ఒక స్టేట్ అంత ఉంటాయి ఇవన్నీ. మీరు జార్జియా తీసుకున్న, కిర్గిస్తాన్, కజకిస్తాన్, వాట్ ఎవర్ ద కంట్రీ. సో అందుకని ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ తీసుకుంటే మీకు ఫర్దర్గా నేను ఫస్ట్ 3 పాయింట్స్ వచ్చేసరికి మనకు సెక్యూరిటీ, నెక్స్ట్ 2 పాయింట్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సెక్యూరిటీ. సో అందుకని ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు రష్యా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ప్రాబ్లం ఉంది. రష్యా వాళ్ళకి ఇప్పుడు అయితే ప్రాబ్లం లేదు కదా. జస్ట్ మన వెస్టర్న్ మీడియా వస్తే మీకు పోలరైజ్ అయ్యేసి మీకు ఏంటంటే నెగిటివ్ ప్రాపగండా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగాయి. సో డాన్ బాస్కో రీజియన్, తర్వాత క్యార్సన్, తర్వాత వచ్చేసరికి మరియాపూర్, తర్వాత జఫ్రోజ్, ఇవన్నీ యాడ్ చేసేసుకున్నారు. అయిపోయింది. ఇంకా ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి, రష్యాకి ఫేవర్గా వచ్చింది. అంత రెఫరెండం అయిపోయింది. రేపు ఆల్మోస్ట్ నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసరికి అంత క్లియర్ అయిపోతుంది లీగల్గా. సో కాబట్టి ఇంకా అక్కడ ప్రాబ్లం ఉండదు. ఇంకా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదంతా అయిపోయింది. ఇంకా సో ఇప్పుడు రష్యాకి ఏమైనా ప్రాబ్లం అయిందా? ఆ రష్యా చదువుకునే స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం అయిందా? మన దగ్గర స్టూడెంట్స్ వచ్చేసరికి క్రీమియాలో ఉన్నారు, బులియనోస్కో ఉన్నారు, మాస్కోలో ఉన్నారు, ఫారెస్టర్లో కూడా ఉన్నారు. సో రష్యా అనేది చాలా బిగ్గెస్ట్ కంట్రీ, వరల్డ్లోనే బిగ్గెస్ట్ కంట్రీ. మన ఇండియాతో పోల్చుకుంటే 10 times ఉంటుంది రష్యా అనేది. సో ఇటు నుంచి యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి అటు యూఎస్ఏ, అలస్కా స్టేట్ కూడా తగులుతుంది అక్కడ. అంటే అంత పెద్దది అనమాట. దాని కింద జపాన్, చైనా, ఇండియా, ఈ తర్వాత ఈ యూరోప్, అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ యుక్రెయిన్ టచ్ అవుతుంది, యుక్రెయిన్ బార్డర్ అట్నుంచి అటు వస్తే యూరోప్ దాకా కూడా ఉంటుంది, యూరోప్ మిడిల్లో కూడా ఉంటుంది. సో అంత పెద్ద కంట్రీ, వ్యాస్ట్ బిగ్గెస్ట్ కంట్రీ. సో అలాంటి కంట్రీలో చదువుతారా, లేకపోతే కిర్గిస్తాను, కజకిస్తాను, జార్జియా, ఇవన్నీ ఒకప్పుడు రష్యన్ పార్ట్స్. సో మీకు అక్కడ యుద్ధం జరుగుతుందని చిన్న ప్రాబ్లం తప్పితే, యుద్ధం అంటే రష్యాలో ఏం జరగట్లేదు కదా, మీకు అవుట్ ఆఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అలా అన్ని యాడ్ చేసేసుకున్నారు. సో రష్యా ఓడిపోయింది అన్నారు. ఎక్కడైనా ఓడిపోయిందా? ఆల్మోస్ట్ ఒక 4 స్టేట్స్ యాడ్ చేసేసుకున్నారు. సో రష్యా అనేది 80-20%. ఎందుకంటే అందుకు ఒక డెవలప్డ్ కంట్రీ ఏంటంటే వాళ్ళకి ఫిట్టెస్ట్గా ఉంటారు. ఇద్దరు వార్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, సెక్యూరిటీ వైజ్ కావచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం రష్యాలో లేదు రైట్ నౌ. సో రష్యాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ 150 మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అటు క్రీమియా నుంచి ఇటు నుంచి వచ్చేసరికి వ్లాదివోస్టాక్ దాకా. సో అక్కడ నుంచి చాలా, అంటే మనకి ఇండియా నుంచి 10 times ఉంటుంది. మన ఇండియా కంటే 10 రెట్లు ఎక్కువ పెద్దది. వరల్డ్లోని బిగ్గెస్ట్ కంట్రీ కదా, లార్జెస్ట్ కంట్రీ, దట్టు వచ్చేసరికి వైడెస్ట్ కంట్రీ. సో మీకు వచ్చేసరికి ల్యాండ్ వైజ్గా వచ్చినా సరే ఇది వరల్డ్లో బెస్ట్, వరల్డ్లో టాప్ కంట్రీ, వరల్డ్ నెంబర్ 1 కంట్రీ. సో రష్యా ఇస్ డెవలప్డ్ కంట్రీ. సో రష్యాకి ప్రాబ్లమే లేదు కదా. ఇప్పుడు చూస్తున్నారు ఆల్మోస్ట్ 1 year నుంచి చూస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం అయింది రష్యా వాళ్ళకి? ఏమీ ప్రాబ్లం అవ్వలేదు. సో కాబట్టి ఇవన్నీ ఏ డెవలప్డ్ కంట్రీకి అయినా ఖచ్చితంగా ఏదైనా సరే వార్ అనేది యూఎస్ఏ చేయట్లేదా, యూకే చేయట్లేదా, కెనడా చేయట్లేదా? వాళ్ళ పక్క కంట్రీస్లో కామన్గా ఉండేవి ఇవన్నీ. మన ఇండియా చేయట్లేదా? మన ఇండియాకి, మనకి, పాకిస్తాన్కి, చైనాకి ఎంత జరగట్లేదు? జరుగుతుంది కదా. సో మనకేమన్నా అయిందా? ఏమీ అవ్వదు. జస్ట్ సరికి
అక్కడున్న సిచ్యువేషన్స్ సర్కమ్స్టెన్సెస్ కొంతవరకు ఉంటాయి. ఏ డెవలప్డ్ కంట్రీ అయినా కామన్. మన దగ్గర రేపు డెవలప్డ్ కంట్రీ అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ అవుతుంది, లేకపోతే ఇండియా చైనా కూడా మనం డెవలప్ అవుతున్నామనే కదా అప్పుడు గవర్నమెంట్ వ్యాలిటీ అంతా జరిగింది. సో కాబట్టి డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకునే అడ్వాంటేజ్ అంటే మీకు సెక్యూరిటీ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫస్ట్ సెక్యూరిటీ 100% ప్రొవైడ్ చేస్తారు మీకు. తర్వాత అక్కడ వార్ అనేది రష్యాలో జరగట్లేదు, ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో మీకు 100% సేఫ్ అండ్ సెక్యూర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉంటాయి. యూఎస్ వెళ్ళట్లేదు చాలా మంది. యూఎస్లో రోజుకొకరు కాల్ చేస్తున్నారు కదా సూపర్ మార్కెట్లో. మరి అక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ఒకటి రెండు సార్లు కామన్గా జరుగుతుంటాయి. దట్టు ఇంకొక విషయం చెప్పాలంటే రష్యాలో అలాంటి అసలు జరగడం కూడా జరగవు. రష్యా మనకి అందుకని ఇంకో విషయం కూడా చూస్ ద డెవలప్డ్ కంట్రీ ఎందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. 100% సెక్యూరిటీ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు అదే అండర్ డెవలప్డ్ కంట్రీస్, యావరేజ్ కంట్రీస్, చిన్న కంట్రీస్, ఇండియన్ ఎంబసీ లేని కంట్రీస్ లేదా ఇంకో చిన్న కంట్రీస్ ఏదో అక్కడ రష్యాలో యుద్ధం జరుగుతుంది, రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి సో మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకుందాం అనుకున్నారంటే మాత్రం రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. ఇక్కడ మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా. సో మీరు జస్ట్ ఈ 6 years వరకు ఊరికే స్టే చేసి రావడం అక్కడ మళ్ళీ ఇండియా వచ్చి రాయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, థియరిటికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్, దట్టు సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్. అది మన కంపల్సరీ అనలిటికల్ థింకింగ్ ఉండాలి. మంచి సబ్జెక్ట్ ఉన్న మెడికల్ కాలేజ్ వల్ల ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా 100 సంవత్సరాలు 200-300 ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. రష్యాలో వస్తే నోబెల్ ప్రైజ్ వచ్చినాయి గవర్నమెంట్ యూనివర్సిటీ, సెంట్రల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దట్ ఎకనామికల్ బడ్జెట్, అది కూడా కంపేర్ టు రిమైనింగ్ ఆల్ కంట్రీస్తో పోల్చుకుంటే ఎకనామికల్ బడ్జెట్. అందుకని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వమని చెప్పింది. అందుకని గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా. సో కాబట్టి అందుకు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% సెక్యూరిటీ దొరుకుతుంది. దాంతో పాటు అసలు సెకండ్ పాయింట్ వచ్చి ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్. ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ అయితే ఏమవుతుంది మనకి 100% రష్యా ఇప్పటి నుంచి కదా మనకి. సో అది గాడ్ గిఫ్ట్ బ్రదర్హుడ్ అనమాట మనకి అది. సో ఎప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ యూఎస్ఆర్ బిఫోర్ యూఎస్ఆర్ 1971 నుంచో మనకి ఇంకా అంతకు ముందు నుంచో ఉంది. ఎప్పటి నుంచో 1956 నుంచి కూడా మనకి రష్యా ఇస్ కామన్ ఫ్రెండ్ అనమాట అది. సో కాబట్టి ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ అని కూడా మనకి ఈజీ సపోర్ట్నెస్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఎంబసీ, ఇంకో విషయం కూడా ఇండియన్ ఎంబసీ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇండియన్ ఎంబసీ ఉంటే మనకు వచ్చేసరికి ఒక డెవలప్డ్ కంట్రీ అయితే రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవుతారు. ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ అయితే మన సెక్యూరిటీ మనకు మంచిగా ఎలాంటి డిస్క్రిమినేషన్ రేసిజం ఉండదు. తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఎంబసీ ఉంటే మనకి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇండియన్ ఎంబసీ లేదనుకోండి యుక్రెయిన్ మాదిరి అయిపోతుంది. యుక్రెయిన్ ఇండియన్ ఎంబసీ కూడా ఉంది, ఏమైంది? సో కాబట్టి అందుకనేసరికి ఒక డెవలప్డ్ కంట్రీ, దాంతోపాటు ఫ్రెండ్లీ నేషన్, దాంతోపాటు వస్తే ఇండియన్ ఫ్రెండ్లీ, ఇవన్నీ వచ్చేసరికి ప్లస్ అండి. సో సపరేట్ రాదు, ప్లస్ అన్ని ప్లస్ చేసుకుంటూ రండి. ప్రతిదీ ఉండాలి. ఒక పాయింట్ లేకపోయినా ఒక పాయింట్ ఉండదు, ఒక పాయింట్ లేకపోయినా ఒక పాయింట్ ఉండదు. 100% వచ్చేసరికి అన్ని ఖచ్చితంగా 100% ఫాలో అయితే మాత్రమే మీ డిగ్రీ సేఫ్గా ఉంటుంది, మీరు సేఫ్గా ఉంటారు. డిగ్రీ ప్లస్ మీరు సేఫ్గా ఉండాలి. ఉత్త డిగ్రీ సేఫ్గా ఉన్నా కుదరదు, మీరు సేఫ్గా లేకపోయినా కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంట్రీస్ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమైంది? అందుకని వచ్చేసరికి ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ, యావరేజ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వాళ్ళ పొలిటీషియన్స్ అవ్వచ్చు, వాళ్ళ లీడర్స్ వచ్చేసరికి వీక్గా ఉంటారు. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటి అర్థం ఏంటి? వాళ్ళ లీడర్స్ స్ట్రాంగ్గా ఉంటారు. అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే వాళ్ళ లీడర్స్ వీక్గా ఉంటారు. సో అది డెవలప్డ్ కంట్రీ అంటే డెవలప్డ్ కంట్రీ అంటే ఊరిని అవ్వదు. అది డెవలప్డ్ కంట్రీ అంటే కంపల్సరీ లీడర్ స్ట్రాంగ్గా ఉంటారు. లీడర్ స్ట్రాంగ్గా ఉంటే ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎకానమీ స్ట్రాంగ్ ఉంటే రూల్స్ రెగ్యులేషన్ స్ట్రాంగ్గా ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్ స్ట్రాంగ్ ఉంటే కంట్రీలో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటారు. సో కాబట్టి అందుకని ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ సెలెక్ట్ చేసుకోండి, ఇండియన్ ఎంబసీ ఉండేటట్టు చూసుకోండి. 100% త్రీ రూల్స్ కింద ఫాలో అయితే మీరు సెక్యూరిటీగా 100% మనం సెక్యూర్గా ఉంటాం. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి ఇంకో 2 పాయింట్స్, ఎడ్యుకేషన్. మనము సెక్యూర్గా ఉన్న తర్వాత ఎడ్యుకేషన్ 100% సెక్యూర్గా ఉండాలంటే ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలి. ఆ ఎన్ఎంసీ రూల్స్ గురించి మీకు ఏ కంట్రీ వెళ్ళే ముందైనా ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. దాంతోపాటు వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా దొరకాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకాలంటే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఎందుకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎక్కువ పేషెంట్స్ వస్తారు. దట్టు డెవలప్డ్ కంట్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే మీకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. చిన్న కంట్రీస్, తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్, లేదా ఇప్పుడు జార్జియా తీసుకున్న 25 lakhs, అర్మేనియా తీసుకుంటే జార్జియా 35 lakhs, అర్మేనియా తీసుకుంటే 25 to 30 lakhs, కిర్గిస్తాన్ తీసుకుంటే 60 lakhs. చిన్న కంట్రీస్, లేదా కజకిస్తాన్ తీసుకున్న 2 crores. ఇవన్నీ చిన్న వాట్ ఎవర్ ఏ కంట్రీ తీసుకున్న పాపులేషన్ ఇవన్నీ ఒకప్పుడు యూరోపియన్లో పార్ట్ కాబట్టి, సో కాబట్టి యూఎస్ఆర్లో పార్ట్ కాబట్టి చిన్న కంట్రీస్ చిన్న పాపులేషన్స్ ఉంటాయి. రేపు మళ్ళీ క్లినికల్ ఎక్స్పోజర్ రావాలి అంటే 100% రాదు. మీరు గవర్నమెంట్ కాలేజ్ కూడా ప్రైవేట్ కాలేజ్ కొత్త కాలేజ్ జాయిన్ అయితే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. ఇవన్నీ ఉన్నా సరే గవర్నమెంట్ కాలేజ్ లేకపోతే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. సో ఇవి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతూ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటే ఇక్కడ ప్రాపర్గా సెక్యూరిటీ లేకపోతే మీరు చదివినా వేస్ట్. యుక్రెయిన్ మాత్రం అవుతుంది. యుక్రెయిన్లో కూడా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, బట్ ఏ రూల్స్ ఫాలో అవ్వలేదు. బయట డెవలప్డ్ కంట్రీ కాదు అది, ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ కాదు అది. సో ఇక్కడ ఈ డెవలప్డ్ కంట్రీ కాదు. సో కాబట్టి ఏమైంది, డెవలప్డ్ కంట్రీ కాకపోయినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క లీడర్ డెవలప్ అవ్వడు.
సో లీడర్ డెవలప్డ్ అప్పుడు కంట్రీ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఒక్కొక్క పాయింట్ కంపల్సరీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో లీడర్స్ పర్ఫెక్ట్గా ఉంటారు, వాళ్ళ ఎకనామికల్ పొలిటికల్ సిచ్యువేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంటే మనకోసరికి ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎన్ఎంసీ రూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఒక్క పాయింట్ తీసేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే ఇవి లేదనుకోండి, డెవలప్డ్ కంట్రీ లేదనుకోండి, మీరు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. లేదు డెవలప్డ్ కంట్రీ ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ ఇండియన్ ఎంబసీ లేదనుకోండి, ఫర్దర్గా రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉండవు. లేదు డెవలప్డ్ కంట్రీ తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, తర్వాత ప్రైవేట్ కాలేజ్ అనుకోండి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. అంతే కదా, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేదు. అటు నుంచి యూఎస్ఎంఎల్ఈ అంటే ఆ డిగ్రీ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో కాబట్టి కంపల్సరీ వస్తారు ఎన్ని 100% ఫాలో అవ్వాలి ఒక్కొక్క కంట్రీకి సంబంధించి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు ఖచ్చితంగా వస్తారు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి. యూఎస్ఎంఎల్ఈ అంటారా, యూఎస్ఎంఎల్ఈ అనేది అది కనీసం ₹1 కోటి ఐడియల్గా మీ కాదనుకుంటే అప్పుడు అవుతుంది 100%. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది కూడా లాటరీ సిస్టమ్. సో కాబట్టి ఖచ్చితంగా ఇండియా రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే క్లియర్గా ఎన్ఎంసీ స్టాండర్డ్స్ క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ అనేది అది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, క్లినికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. సో కంపల్సరీ సబ్జెక్ట్ అనేది కమాండ్ ఉండాలి. కమాండ్ ఉండాలంటే ప్రైవేట్ కాలేజ్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టిన కాలేజ్ అయితే మీరు నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయలేరు. యూఎస్ఎంఎల్ఈ అంటారు, తర్వాత సంగతి ₹1 కోటి ఉండాలి ఖచ్చితంగా. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ అసలు ఇన్వాలిడ్. ఈ రెండు ఫాలో అయ్యి లేకపోతే మీకు సెక్యూరిటీ ఉండదు ఫస్ట్ యుక్రెయిన్ మాదిరి. సో కాబట్టి అందుకని ఒకటి రెండు మనకి కంపల్సరీ ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ కాబట్టి ఎవరు పట్టించుకునేదే తెలియదు, ఎవరు మనల్ని పట్టించుకోరు అక్కడ. సో కాబట్టి అందుకని ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్, ఒక ఇండియన్ ఎంబసీ ఉండాలి, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అయితే ఫస్ట్ మనకి సెక్యూరిటీ ఉండాలి, తర్వాత సరికి ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా సెక్యూరిటీ వస్తుంది. ఫస్ట్ మీరు డెవలప్డ్ కంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దాంతో పాటు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు 100% చెప్పేస్తారు. తర్వాత సరికి ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ అయితే మనకి బాగుంటుంది, అక్కడ ఏ రేసిజం ఉండదు. ఇండియన్ ఎంబసీ ఉంటే ఇంకా అసలు ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి ఇవన్నీ 100% ఫాలో అయితే మాత్రమే మీరు ఆ కంట్రీ కానీ ఆ యూనివర్సిటీలో కానీ అడ్మిషన్ తీసుకుంటారు. అదర్వైజ్ ఈ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే ఏదో 6 yearsలో ఏదో ఒక ప్రాబ్లం అనేది 100% వస్తుంది. సో రష్యా సంబంధించి అనేది జస్ట్ ఆల్ డెవలప్. మీరు ఇప్పుడు యూఎస్ఏ బాగానే ఉంది, రష్యా బాగానే ఉంది, మధ్యలో కంట్రీసే ప్రాబ్లం అయినాయి. యూఎస్ఏకి వాళ్ళ డాలర్ రేట్ పెరుగుతూనే ఉంది, రష్యా వాడి రూబల్ రేట్ పెరుగుతూనే ఉంది. మధ్యలో వాళ్ళు యూరోప్లో రెసిషన్ వచ్చేసింది, యూకే రెసిషన్ వచ్చింది. వాళ్ళకి ఏ కంట్రీస్ అయితే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశాయో ఈ వార్లో అందరూ ప్రాబ్లం అయిపోయారు. యుక్రెయిన్కి ఎవరు సపోర్ట్ చేస్తారు, అందరూ వేస్ట్ అయిపోయారు, అందరూ ప్రాబ్లం అయిపోయింది. సో రష్యా వాడు బాగానే ఉన్నాడు, వాడి ప్రైస్ పెరుగుతూ ఉంది, డాలర్ పెరుగుతూనే ఉంది. రిమైనింగ్ వాళ్ళు వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళంతా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళ యూరోప్ వాళ్ళంతా ఏమైంది రెసిషన్ వచ్చింది, వాళ్ళకి గ్యాస్ లేదు ఏమీ లేదు. రేపు ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా రెసిషన్ వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ ఉంటాయి అనమాట. సో కాబట్టి డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, మీరు 100% సెక్యూరిటీగా ఉంటారు. తర్వాత సరికి డెవలప్డ్ కంట్రీలో ఎడ్యుకేషన్ చేస్తే డెవలప్డ్ కంట్రీ అంటే సెక్యూరిటీ కంట్రీ, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు రష్యా వార్ జరుగుతుంది, ఇప్పటివరకు ఎప్పటి నుంచో జరుగుతుంది. ఏమైనా అయిందా, వాళ్ళంకా హ్యాపీగా ఒక 4 states యాడ్ చేసుకున్నారు. ఇక్కడే లాస్ అయింది, వాళ్ళ సపోర్ట్ చేసిన లాస్ అయ్యారు యూరోప్ మొత్తం. బట్ ఈ రష్యాకి ఏమన్నది ఏమీ అవ్వలేదు, వాళ్ళ ప్రైస్ వాళ్ళ యొక్క రూబల్ రేట్ పెరుగుతూనే ఉంది, వాల్యూ పెరుగుతూనే ఉంది. వాడికి వాడి యూఎస్ ఇదంతా చేసిన యూఎస్ వాడి డాలర్ పెరుగుతూనే ఉంది. మధ్యలో వాళ్ళు యూరోప్లో మొత్తం నాశనం అయిపోయారు. అందుకని డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మీరు 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. చిన్న కంట్రీస్, ఎంబసీ లేని కంట్రీస్, తక్కువ పాపులేషన్ కంట్రీస్, ప్రైవేట్ కాలేజెస్, ఎంబసీ లేని కాలేజెస్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాల్సిన కాలేజ్ అయితే మీరు సేఫ్గా ఉండరు, తర్వాత డిగ్రీ సేఫ్గా ఉండదు. మీరు సేఫ్గా ఉండాలంటే డెవలప్డ్ కంట్రీస్, ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్, ఇండియన్ ఎంబసీ ఉండాలి. తర్వాత సరికి డిగ్రీ సేఫ్గా ఉండాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత సరికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఖచ్చితంగా 100% రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అదర్వైజ్ రేపు ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎన్ఎంసీ రూల్స్ ఎందుకంటే అవి ఫాలో అవుతే డిగ్రీ నాట్ వ్యాలిడ్. గవర్నమెంట్ కాలేజ్ అంటే 100% రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే దొరికి డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మీకు హై స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎక్స్పోజర్ వస్తుంది, నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ హావ్ డౌట్స్, ఇఫ్ ఎనీ క్వరీస్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.